నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. 76 ఏళ్ళ ముసలోడంట 50 ఏళ్ళ జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? ఎన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటారు? గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇంకో 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయిపోతాడు, ఇక చంద్రబాబు నాయుడు పని లేదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు సార్? ఇట్లా మాట్లాడటం కరెక్టేనా? ఆయన వయసు పైబడినా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళు మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి నోరు కుదరని మాటల వల్లనే అధికార పక్షం నుంచి అసలు మన ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయారు. ఫ్యూచర్ లో జీరో అయిపోయే స్థాయి కూడా ఏర్పడిద్ది అనమాట. ముందు పెద్దవారి మీద ఎలా మాట్లాడాలి నేర్చుకుంటే అది బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఊహల పల్లకిలో ఊరేగుతూనే ఉన్నాడు. అతను ద్వంద్వ వైఖరి అన్నది మార్చుకోవట్లేదు. ఇంకా పాత పద్ధతిలోనే, ఇంకా అతను ముఖ్యమంత్రి అనే భావనలోనే ఈ పలుకులన్నీ వస్తున్నాయి అతనికి. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండే పొలిటికల్ గా వారిని ఎదుర్కోవాలి, అంతేగాని ఒక వయసు పరంగా అలా అంటాం చాలా చాలా తప్పు. వయసు ముఖ్యం కాదు, ఒక విజనరీ. వాళ్ళకి విజనరీ గురించి తెలియదు. కేవలం హత్య రాజకీయాలు, అధికార కాంక్ష తప్పితే అభివృద్ధి అనేది వాళ్ళకి అసలు దానికి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇంకో 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయిపోతాడు, ఇక చంద్రబాబు నాయుడు పని లేదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు సార్? ఇట్లా మాట్లాడటం కరెక్టేనా? వాళ్ళు గత 5 సంవత్సరాలు నేర్చుకుంది అదే ప్రజా పరిపాలన. నేను మా నాన్నకంటే బాగా చేస్తాను, మేము వాళ్ళకంటే బాగా చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి ఒక్కసారి చూడండి అని చెప్పి చెప్పారు. చూశారు బాగానే, పాపం ప్రజలు ఇంకా బాగా చేస్తాడేమో చంద్రబాబు గారి కంటే ఎక్కువ. అది చూసినాక జనానికి అర్థమైంది ఈడేం చేస్తున్నాడు ఏంది అనేది. అందుకనే కదా 151 సీట్ నుంచి 11 సీట్లకు వచ్చాడంటే అర్థం ఏంటి? పరిపాలన బాగా చేయలేదనే కదా. ఇంకా వాళ్ళకి తెలియట్లా. ఇంకా బుల్లెట్ దిగుతుంది ఇప్పుడే, అయినా కానీ ఇంకా తెలియట్లా బుల్లెట్ దిగిందా లేదా అనేది చూసుకోమని ఒకసారి. అంతేగాని ఊరక పరిపాలన ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇంతకుముందు గతంలో అయితే చంద్రబాబు గారు బాగానే చేస్తారులే, ఏముందిలే అనుకునేవాళ్ళు ప్రజలు. చంద్రబాబు గారు ఏం చేశాడు ఏందనేది ఆయనకే తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాక దేశాల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బలం ఏందో అప్పుడు దాకా ఆయనకే తెలియదు. నాకు విదేశాల్లో ఇంతమంది ఉన్నారని. అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని వీళ్ళు విమర్శిస్తున్నారంటే ఇక వాళ్ళకి ఏమి పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అధికారంలో రారు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముసలాడు అంటున్నారు. రమ్మని వాళ్ళు ఎవరైనా వాళ్ళ నాయకులు ఎవడైనా సరే చంద్రబాబు గారి లాగా ఒక మెట్లెక్కి ఒక 100 మెట్లు ఎక్కమని ఆయనలాగా. ఇవాళకి కూడా ఈవెన్ 76 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మనిషి ఎటువంటి అలవాటు లేకుండా నిత్యం పరిపాలన అనుభవంతో ఎక్సైజ్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కుర్రోళ్ళ కంటే బ్రహ్మాండంగా నడుతున్నాడు. ఇవాళ నా వయసు 60 ఏళ్ళు. నేను నడవేమో ఆయనతోటి అన్ని మెట్లు ఎక్కలేము కూడా. ఎవరైనా ఎక్కమని వాళ్ళు ఎవడైనా ఉంటే ఆ పేరు నాని అని వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కమను వాడు ఎందుకు ఊరక నోరు పారేసుకొని మాట్లాడతారు? మనిషి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, జ్ఞాపక శక్తి, వ్యవహారాలు సరిగా చక్కబెట్టి కలిగిన నాళ్ళు మనిషిని ఎవరైనా గౌరవించాల్సిందే. మంచి పనులు చేస్తుంటే ఎవరినైనా గౌరవించాల్సిందే. మీరు అంతా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు పిచ్చి పనులు చేసి జనం చేత అనిపించుకున్నా కూడా ఇంకా నీకు బుద్ధి రావట్లేదు. అసలు మనల్ని ఎందుకు అంటున్నారు ప్రజలు? మనం ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చారు? మనకు 11 సీట్లు ఇచ్చారంటే మనం ఏం చేస్తే తప్పు చేస్తే ఇచ్చాము అది ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ముందు. అంతేగాని అది ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రజలు ఇంకా మభ్యపెట్టి వాళ్ళని ఇంకా ఏదో నమ్మించాలి అని చూస్తే అది మంచి పద్ధతి కాదు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మీరు ఏం చేసింది అనేది. ప్రజలు మళ్ళీ ఇట్నే మాట్లాడితే మీరు మళ్ళీ 11 సీట్లలో మళ్ళీ ఒకటి తీసేసి ఒకటి ఇస్తారు. జగన్ ఏమంటాడంటే అసలు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం కూడా పాడైపోయింది, ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నాడు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడు, అక్రమంగా కేసులు పెడతానని చెప్పి అది మాట్లాడుతున్నాను. నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా వెళ్తా ఉందా? కక్ష సాధింపు చర్యలు అనేది ప్రజలు చెప్పాలి, వాళ్ళు చెబితే కాదు. నువ్వు చేసావు, నువ్వే కొట్టావు, నువ్వే జనాన్ని లోపలేసావు. ఇప్పుడు ఏనాడైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు బాబు గారిని అనుసరించి క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి మీరు ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నారు. అదే మీకులాగా ప్రవర్తించే ప్రయత్నం ఉండేవాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. మీకులాగా ప్రవర్తించి చేయాలనే ఆలోచన, ఎందుకంటే దెబ్బ తీయాలా అనే మాటలతోటి ఉండారు. కాబట్టి బాబు గారిని గౌరవించి పద్ధతి ప్రకారం నడుచుకోవాలి మనం. ఇది రాజ్యాంగం, ప్రజల్ని సరిగా కాపాడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆవేశాన్ని అనుదక్కున్నారు. నీకంటే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆవేశం. నువ్వు బాబు గారు నువ్వు అనమను, మీ చరిత్ర ఎందుకు రోడ్లు ఎక్కకుండా చేయగలరు. కానీ ఒక పద్ధతి ఉంటుంది. రాష్ట్రంలో పరిపాలన సాగాలి అంటే ప్రజలకి అలజడులు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలా, పరిశ్రమలు రావాలా, ఉద్యోగాలు రావాలా. ఈ ఒక్క కాన్సెప్ట్ తోటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అణిగిమణిగి ఉంటున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బరితే
తెగింపుగా మాట్లాడుతూ పోలీసుల్ని బ్రోకర్లుగా వాడుకుంటా ఉన్నారు. పోలీసుల్ని ఏదైతే డీజీపీ డిఎస్పీ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని మద్యం మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, లేదంటే ఏదైతే అక్రమ కేసులు పెట్టడం కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన పాత్ర డిఎస్పీ అయితే తర్వాత సిఐలు ఎస్ఐలు వాళ్ళకి పనిచేస్తామని చెప్పి పోలీస్ వ్యవస్థ పైన ఈ విధమైనటువంటి డైరెక్ట్ ఆరోపణలు చేయడం కరెక్టేనా? వాడి నైజం అది, జగన్మోహన్ రెడ్డి నైజం అది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పోలీసు వాళ్ళతో తప్పులు చేపించింది ఆయనే కాబట్టి ఆయనకి తేలిగ్గా మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళని. ఈ పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఆయనకు తొత్తులే ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మెలకుండా ఉన్నారు. ఏనాడైనా వాడు మాట్లాడిన మాటలకి పోలీసు వాళ్ళు సరిగ్గా కేసులు పెడితే వాటికి ఎప్పుడో లోపలేయాలి. మరి చట్టం తన పని చూపోతుందని అతను కూడా ఇదివరకు అన్నాడు. ఏది అతని కార్యకర్తలే ప్రజలను కొట్టి తెలుగుదేశం పార్టీ పట్ల కానీ లేకపోతే సామాన్య ప్రజలను కూడా వాడికి అడ్డం అనుకున్న వాళ్ళని కూడా కొట్టేసి లోపలేసి వాళ్ళే మళ్ళీ దెబ్బలు తగిలిలోనే లోపలేసిన రోజులు ఉన్నాయి పోలీసులు. అట్లాంటి చర్యలు చేసినప్పుడు ఇంకా ఆ పోలీసులు అట్లాంటి వాళ్ళు ఇంకా అతనికి తొత్తులుగా ఉండరు. బాగా ధనం వేసిన వాళ్ళు వాళ్ళందరూ పోవాలంటే ఇంకా టైం పడుతుంది. కొత్తగా వచ్చింది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడతాం ఖాయం. అందుట్లో అనుమానం లేదు. ఇట్లా పిచ్చి వాగులు వాగుతూనే ఉంటారు. ఎక్కడో సాట అతను బ్రేక్ పడతాం ఖాయం. జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే ఇక 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అయిపోతాడు, రాబోయే గవర్నమెంట్ మందే, దాంట్లో తిరిగిలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని విమర్శించడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. అసలు వయసుకి పరిపాలనకి సంబంధం ఏంటి? ఆయన వయసు పైబడినా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయనకి ఈ రోజు కూడా అనారోగ్యం ఎక్కడ లేదు. అందుకని వాళ్ళు మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. గత రాజకీయ నాయకులు ఎలా పనిచేసేవాళ్ళు? వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు అందించాలనే తపనతో తాపత్రంతో పనిచేసేవాడు. ఈ రోజు యువత అంతా నిర్వీర్యమైపోవడానికి కారణం ఏంటి? గత పాలకులు. వాళ్ళు వాళ్ళని ఎట్లా పడితే అలా వాడేశారు. అందుకని దీంట్లో ఇస్ నాట్ రైట్. ఆయన పెద్ద ఆయనైనా చాలా సోరద్రూపి. రాబోయే రోజుల్లో యువతకి ఎలాంటి చెయ్యాలి, చేస్తే వాళ్ళు ప్రజలకు సొసైటీ డెవలప్ అయ్యేదనే మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. వారు ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారు బాగా పాలన చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు మాటల్లో ఎటువంటి అర్థం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలన్నీ తక్కువ అంచనా ఎవరు ఇవ్వకూడదు. మీరు అన్నట్లు కానీ ఏదైతే యువత కానీ మిగతా సంఘాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరి నుంచి కూడా జగన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తూ యువతకి సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, రైతులకి సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, మహిళలకు సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, చంద్రబాబు నమ్ముకుంటే ఏ పనులు అవ్వట్లేదు అని చెప్పి నేను ప్రజల్లోకి వస్తుంటే నన్ను ఆపుతా ఉన్నారు, ప్రజలేమో మా దగ్గరకు రాలేకుండా ఆపలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే అన్ని సమస్యలు ఉండి జగన్ దగ్గరికి వెళ్తున్నారా జనాలు? వాస్తవంగా ఇవన్నీ ఒక బ్యాచ్, ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా ప్రజలకి అంత టైం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారే కానీ పద్దాక రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఇది చేయాల్సినంత ఆవశ్యకత ప్రజల్లో లేదు. కావాలంటే ఒక రకమైన టీం అరేంజ్ చేసుకొని దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యేది ఏం లేదు. రాజకీయ నాయకులు యాక్చువల్గా ఏంటంటే కొత్త వాళ్ళు మన దగ్గర రావాలి, కలవాలి, కొత్త జనరేట్ అవ్వాలి అనేది కోరుకుంటారు. ఎవరైనా ఓటింగ్ శాతం పెంచుకోవాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఇలా అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకొని దాన్ని తిప్పుతున్నారే తప్ప వాస్తవంగా అదేం లేదు. అక్రమ కేసులు పెడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు. ఏదైతే భారత రాజ్యాంగం కనీసం వాటి మూలాలను కూడా పట్టించుకోవట్లేదు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. వైసీపీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, వైసీపీ నాయకులు అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, అనవసరమైన నోటీసులు ఇస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంత కక్ష సాధింపు చేస్తున్న కూటమి. అసలు వాటిల్లో వాస్తవాలు లేవు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షించబడాల్సిందే. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఎనీబడి ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఏదంటారే ఎక్కడికి ఎవడు తప్పించుకోలేడు. ఇవాళ కాదు, రేపు కాదు, ఏ పార్టీ అయినా తప్పు చేసినాడు శిక్షించబడాల్సిందే. రాజ్యాంగంలో రాసిన అంశాలు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనే రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ని వాళ్ళు పాటిస్తారు. ఎవరు చేసినా అదంతే. కావాలని చెప్పే మాటలే తప్ప అవాస్తవం ఇవన్నీ. డెఫినెట్గా ఓటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొంత సమాజం చూస్తున్నటువంటి వార్తలు. 3 సంవత్సరాల్లో చంద్రబాబు అయిపోతాడు, 3 సంవత్సరాల్లో టీడీపీ ఉండదు, ఇక రాబోయేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే 2 రోజుల క్రితం పేర్ని నాని కూడా మాట్లాడుతూ 76 సంవత్సరాల ముసలోడు ఆయన ఏం చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలన్నా కానీ చంద్రబాబు వల్ల కాదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఈ విధంగా వయసు గురించి కానీ లేదంటే ఆ విధంగా మాట్లాడటం కానీ ఎలా చూడొచ్చు? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే చాలా హేయమైనటువంటి చర్య అనమాట. అంత పెద్ద అనుభవం గల ఇంతకాలం మన ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తిని అట్లా అనవసరమైన పదాలు వాడి, అంతేకాకుండా ఇటువంటి దుశ్చర్యల వల్లనే ఇలాంటి నోరు కుదరని మాటల వల్లనే వాళ్ళకి ఇంత దిగజారిపోయే స్థితికి 11 సీట్లకు వచ్చిన కారణం. మిగతా అంతేగాక ఆయన అనుభవంతో పోలిస్తే వీళ్ళది కూడా నెంబర్ ఆఫ్ ఇది కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి మానుకుంటే ఫ్యూచర్
ఫ్యూచర్ లో ఆ 11 అన్నా దాటే కొంచెం పరిస్థితి ఉంటుంది. లేదంటే కనుక ఇంతకంటే దారుణంగా పడిపోయే పరిస్థితి కూడా ఉంటది. అవన్నీ సవరించుకొని కొంచెం హెల్తీగా పోరాడడం అనేది జరిగితే ఫ్యూచర్ లో ఏదన్నా కొంచెం పోటాపోటీగా ఉండే వ్యవస్థ ఉంటది. లేకపోతే ఇప్పుడు అధికార పక్షం నుంచి అసలు మన ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయారు. ఫ్యూచర్ లో జీరో అయిపోయే స్థాయి కూడా ఏర్పడిద్ది అనమాట. దాని గురించి జాగ్రత్త చర్యలు తీసుకొని ముందు పెద్దవారి మీద ఎలా మాట్లాడాలి, ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, సీఎంల మీద ఎలా మాట్లాడాలి నేర్చుకుంటే, దాని గురించి ఒక క్లాసులు వీక్కుంటే అది బాగుంటది. జగన్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు భాగంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు, భారత రాజ్యాంగాన్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నాడు, వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తా ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు, రిమాండ్లు చేస్తా ఉన్నారు, మొత్తంగా కక్ష సాధింపు రాజకీయం జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో? కక్ష సాధింపు చర్యలు అనేది ఏమీ కనపడట్లేదండి. యాక్చువల్ గా తప్పు చేసిన వాళ్ళనే ఇది చేస్తున్నారు తప్ప కక్ష సాధింపు చర్యలు అంటే ఏమి చేయని వాళ్ళని, ఇంట్లో మెలకుండా వాళ్ళని, ఉన్న వాళ్ళని కలిపి లాక్కొని తీసుకెళ్లి జైలు వేస్తే అది కక్ష సాధింపు చర్య. వాడు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటే దానికి అర్థం ఏంది? దానికి అర్థం ప్రాస్టిట్యూషన్ కింద అర్థమా, లేకపోతే చంపేయాలని చెప్పి అర్థమా, లేకపోతే మాజీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి రపా రపా అనేది సినిమా డైలాగుల్లో వాడి ఇక జనాల్ని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే విధానంలో చేస్తున్నారంటే అది ఎంతటి హేయమైన చర్య మీరే ఆలోచించండి. అంటే సినిమా డైలాగ్ వాడటం కూడా తప్ప? అలా అనుకుంటే మీరే సెన్సార్ బోర్డుకి వెళ్ళి ఆపేసేయండి, సెన్సార్ బోర్డు కూడా మీ చేతిలో ఉంది కదా, సెన్సార్ బోర్డుకి చెప్పండి, సినిమా డైలాగులు పెట్టినందుకు మా మీద కేసులు పెడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సినిమా డైలాగులు వాడడం తప్పు కాదని చెప్పి నేను అనట్లేదండి, తప్పని చెప్పి నేను అనట్లేదు. సినిమా డైలాగులు వాడొచ్చు, తప్పలేదు. కాబట్టి సందర్భానికి సంబంధించి దానికి తగ్గట్టు అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే వాక్ స్వాతంత్రం ఇచ్చారో ఆ వాక్ స్వాతంత్రం ప్రకారం జనాలను ఇబ్బందికరంగా లేకుండా ఏదైనా మాట్లాడవచ్చు. అంతేగాని ఏదో నేను మాట్లాడాను ఆ సినిమాలో ఉంది కాబట్టి అన్నానంటే అది కాదు కదా. దానికి ఎటువంటి సమంజసం ఉండదు జనాలకి. ప్రజెంట్ ఏదైతే 1 year చంద్రబాబు పరిపాలనలో రైతులకి సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారంట, యువతకి సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారంట, నిరుద్యోగులకు సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారంట, సామాన్య ప్రజలకు సమస్యలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారంట. అంటే అసలు ఏ వ్యవస్థలోనూ కూడా చంద్రబాబు నాయుడు పని చేయట్లేదు, మేము అడగాలంటే మమ్మల్ని ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పి నిజంగా మాట్లాడుతాం. చంద్రబాబు నిజంగా అంత ఫెయిల్ అయ్యాడా గవర్నమెంట్ లో? ఫెయిల్ అయితే మనకి కనపడుతుంది కదండి. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఎందుకు ఇప్పుడు రీసెంట్ గానే మనకి గత వారం రోజుల నుంచి కూడాను సుప్రపాలన తొలేడుగు కార్యక్రమం అనేది డోర్ టు డోర్ ఎవ్రీ పర్సన్ కూడా చేస్తున్నారు. మన తెలుగుదేశం అభిమానులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సొంతగా కార్యకర్తల ద్వారా కానీ మొత్తం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫీడ్బ్యాక్ మనకి ఎక్కడ ఏ న్యూస్ లో కానీ, ఏ పేపర్ మీడియాలో కానీ ఎక్కడ రాలేదు. ఇట్లా ఫీడ్బ్యాక్ బాగలేదు, ప్రభుత్వం బాగలేదు అని చెప్పేసి మీరే గమనించండి. సరదాగా వెళ్తా వీడియోలు తీసుకుంటే రోడ్ల మీద, రోడ్లకి పాత రోడ్లకి తేడా అయింది మీరు గమనించండి. ఇంకా అలాంటప్పుడు వీళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన అధికారంలో లేనప్పుడు తీర్చే ఇది ఉండదు కదా, అధికార పెత్తనం అనేది ఉండదు. సో ఎటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ, కార్యకర్తలు కానీ ఏదైనా కానీ చంద్రబాబు గారిని నమ్ముకుంటే మంచి జరిగిద్ది. సుపరిపాలన జరుగుతుంది. సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ప్రజలకి బాబు గారి మీద నమ్మకం ఉంది. సూపర్ 6 కూడా చాలా కూడా అమలు చేస్తా ఉన్నారు. స్టెప్ టు స్టెప్ అన్ని అమలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఒక పాయింట్ అయితే నాకు బాగా అనిపించింది. జీవో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెడతానికి, లేదంటే బహిరంగ సభలు పెడతానికి, ఎక్కువ మంది జనాన్ని కూడేయడానికి వీలు లేదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల కాడికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఆపుతా ఉన్నారు, మేము మీటింగ్లు పెడతా ఉంటే ఆపుతా ఉన్నారు, ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు జీవో నెంబర్ 1 ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు మళ్ళీ అదే దానిపైన ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? జీవో నెంబర్ 1 అంటేనండి అది ఒక క్రమబద్ధీకరమైన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు తీసుకునే పర్మిషన్ ప్రకారం 100 మంది అంటే 100 మంది క్రమబద్ధీకరణగా వెళ్ళాలి. అది రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎటువంటివి ఇబ్బందికర పరిస్థితులు రావు. అది వాళ్ళు గవర్నమెంట్ పరంగా వీళ్ళు అర్థం చేసుకొని, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడైనా కానీ అర్థం చేసుకొని రూల్ ప్రకారం నడుచుకుంటే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు, ఏ జీవో అయినా కానీ జీవో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ జీవో అయినా కానీ మీరు అన్నట్లుగానే జీవో నెంబర్ అనగానే ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఇచ్చేటువంటి పర్మిషన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడుతూ మా వాళ్ళు 20,000 మంది వస్తున్నారు, 30,000 మంది వస్తున్నారు, మీరు 10 మంది 20 మంది పోలీసులు పంపిస్తున్నారు, వాళ్ళు 20,000 మంది 10 మంది మీద పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కరెక్టేనా? జియోలు గీవెలతో అవసరం ఉంది. ఒక క్రమబద్ధీకరణ, ఇది చేయాలనుకుంటే వెళ్ళి చేసిరా. నువ్వు చేయాలి అంతేగాని నాకు 50,000 మంది కావాలి, ఇది చేయడానికి 20,000 మంది కావాలి, నిన్ను చూసి రావడానికి ఇదేం కాదు. మీ కార్యకర్తలు కానీ, మీ కింద ఉన్న జనాలు కానీ గ్యాదర్ చేసుకుంటున్న విషయం తప్పితే ఇదంతా కూడాను స్వయంగా వచ్చేవాళ్ళు ఒక 100 మంది 50 మంది ఉంటే వాళ్ళ ఇది సరిపోతుంది అనమాట ఆ కార్యక్రమానికి. ఎటువంటిదైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సమస్య అంటూ ఎదురవుతానే ఉంది. రీసెంట్ గా మీరు చేశారు, అతను సింగయ్య అనే అతను కారు కింద కానీ చనిపోవడం కానీ సత్తెనపల్లిలో. దాని తర్వాత మొన్న ఇంకో సంఘటన జరిగింది, ఎవరో తలకాయ బగిలి ఒక కార్యకర్తకి. అలాంటివన్నీ నీ ఉద్దేశం ప్రకారం అంటే నువ్వు చేసే పనులు రూల్ ప్రకారం నువ్వు వెళ్ళిపోతే దాని ప్రకారం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేకుండా మీ దగ్గర ఉంటుంది. అది అర్థం చేసుకొని వాళ్ళు ఏదైతే పోలీసులు నోటీసులు అయితే ఇస్తారో అయితే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇస్తారు, దాని ప్రకారం ఫాలో అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతిపక్షమైనా
కానీ అధికార పక్షం అయినా కానీ. కానీ డైరెక్ట్ గా ఈ రోజు పోలీసుల పైనే బహిరంగ కామెంట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. డిఎస్పీ డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని బ్రోకర్లుగా ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు అటు ఇసుక దందాలు కానీ, లేదంటే మద్యం దందాలు కానీ, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ మైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా పోలీసుల కన్సందలో జరుగుతూ ఉన్నాయి. బాస్ డీజీపీనో డిఎస్పీనో అయితే సిఐలు ఎస్ఐలు వాళ్ళ కింద పనిచేస్తా ఉన్నారు అని చెప్పి సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా అటు ఎమ్మెల్యేకి కప్పం కడతా ఉన్నారు, తర్వాత చిన్నబాబుకి పెద్దబాబుకి కప్పం కడుతున్నారు అని చెప్పి పోలీసులనే ఇక్కడ మీడియేటర్లుగా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. లేదండి, అసలు ఏం లేదు. అలాగా నేను చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాను, సంవత్సరం కాలం పాటు నుంచి పోలీస్ వ్యవస్థ కూడా క్రమబద్ధీకరణతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ఇంతకు ముందు 5 సంవత్సరాల పరిపాలనలో పోలీసులను ఎట్లా అయితే వాడుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరుగుతుందని ఆ అవగాహనలో ఆ ఆలోచన దృక్పథం అలా ఉంది వాళ్ళది. అంతేగాని గత సంవత్సర కాలం నుంచి పరిపాలన ఎట్లా సాగుతుందో చూస్తే పోలీస్ వ్యవస్థ మీద కూడా ఒక ఇది ఏర్పడుతుంది. దాంట్లో ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేదండి ప్రభుత్వం మీద పోలీసుల పరంగా. ఎందుకని వైసీపీ ఈ విధంగా బహిరంగ కామెంట్లు పేర్ని నాని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే మిగతా నాయకులు కానీ ఎందుకు ఈ విధంగా బహిరంగ కామెంట్లు చేస్తే ప్రజలకు ఏమర్థం అవుతుంది? వేటికి సంకేతాలంటే వాళ్ళ దృష్టి తెలుస్తుంది కండి. ఒక సైకో పాలన లాగా ఆల్రెడీ ఇంతకు ముందు చేస్తున్నారు. స్టిల్ ఇంకా మనం ప్రతిపక్షంలో లేము అనే అవగాహన లేమితో ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఏదో అధికార పక్షంతో లాగా మేమే పరిపాలిస్తున్నాం, వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని తొక్కేస్తాం, వాళ్ళని నరికేస్తాం అన్న రీతిలో ఉన్నారు తప్పితే వాళ్ళకి స్వయంగా కూర్చొని ఆలోచిస్తే సెల్ఫ్ గా వాళ్ళకి అర్థం అవుతుంది వాట్ ఈజ్ వాట్, మేము ఏం చేస్తున్నాం ఏందనేది. దాని గురించి ప్రజలు చెప్పేది ఏముందండి, ఆల్రెడీ టీవీ ఛానల్లో చూస్తా ఉన్నాం, న్యూస్ పేపర్లో చూస్తా ఉన్నాం ఏం జరుగుతుంది ఏందనేది. ఈ సైకో పాలన అంతమొందించినందుకు జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారు. జనాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదండి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక 3 సంవత్సరాలు పోతే ఉండడు, నెక్స్ట్ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చూడొచ్చు అన్న ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఊహల పల్లకిలో ఊరేగుతూనే ఉన్నాడు. అతను ద్వంద్వ వైఖరి అన్నది మార్చుకోవట్లేదు. ఇంకా పాత పద్ధతిలోనే అతను హయాంలో చేసిన రౌడీజాలు కానీ, గూండాయిజాలు కానీ, పెత్తందారితనం కానీ వాళ్ళ అడావుడి అంతా ఆధ్వర్యంలో ఉండాలి. అతను ముఖ్యమంత్రి అనే భావనలోనే ఈ పలుకులన్నీ వస్తున్నాయి అతనికి. అతను అట్లా ఉండబట్టే 151 సీట్లకి 11 సీట్లు కుదిర్చారు. అతను ఇదే భావంతో ఇదే విధంగా ప్రజలను రెచ్చగొడతా అదే ఉద్దేశంతో ముందుకు సాగితే ఆ ఒక్క సీటుకు కూడా ఉండిద్దని ఈసారి నమ్మకం లేదు. అదేవిధంగా ఈ పేరెల నాని కానీ, గుట్కా నాని కానీ వీళ్ళందరూ పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చారు. ఈ పేరెల నానికే ముందు అతను చేసిన తప్పులకి కంపల్సరీ అతను కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అతను మాట్లాడే మాటలు కానీ, అతని తీరు కానీ వాళ్ళు పద్ధతి మార్చుకోవట్లా. ఆ వైసీపీ బ్యాచ్ అన్నదే, ఆ పార్టీ అన్నదే ఒక దొంగల ముఠాలాగా తయారైంది. కాబట్టి వాళ్ళకి ఇట్లా చెప్పుకొని ప్రజల్లో మేము అసలు లేవని భావన నుంచి ఉండామని కల్పించుకోవడానికి ఏదో విధంగా నిందలు వేస్తా చంద్రబాబు నాయుడు గారిని కించపరచడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతూ ఇక సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇక రాబోయే రోజులన్నీ కూడా పూర్తి స్థాయి వైసీపీ రోజులు రాబోతా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరంలోనే మొత్తం ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్లు 4,000 చేశారండి. తల్లికి వందనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి ఒకళ్ళకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3, 4, 5, 6 కూడా ఉన్న ఇళ్ళకి అందరికీ అందిరయ్యి. ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన బోరు కొట్టిందని ప్రజలు అనుకుంటున్నారు అంటారు. అట్లానే అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఏ విధంగా వాళ్ళు సంవత్సరంలో ఇట్లా అయిందని అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పట్లేదండి. వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంది కాబట్టి చేసి వాళ్ళకి ప్రజల్లోకి రావాలంటే ఏది చెప్పక ఏదో ఒక నిందలేసి ఏదో ఒక విధంగా దురుద్దేశంగా మాట్లాడతా రావాలని చూస్తున్నారు తప్పితే భవిష్యత్తు అనేది వాళ్ళకి లేదండి. కానీ జగన్ ఏమంటారంటే యువతకి సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, నిరుద్యోగుల సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, రైతులకు సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, మిగతా ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, చంద్రబాబు నమ్ముకుంటే ఏ పనులు అవ్వట్లేదు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు, మిగతా అందరూ కూడా నా దగ్గరికే వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మిగతా వర్గాలన్నీ ఏదైతే ఇటు మహిళలు కానీ, యువతులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, చదువుకునేవారు కానీ వీరందరూ కూడా అంత నిరుత్సాహంగా ఉన్నారా చంద్రబాబు నాయుడు మీద? నిరుత్సాహంగా ఉన్నారని చెప్పి వీళ్ళ అద్భుత కల్పనే తప్పితే వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు అనేది ఎన్ని ఒక టీవీలో ప్రచారం కోసం చేసుకునే తప్పితే వాస్తవంగా ఎవరు వచ్చారన్నది చూపించాలి కదా. ఫేక్ మాటలు, ఫేక్ ఆలోచనలు తప్పితే నిజంగా వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు అయితే పబ్లిక్ గా మామూలుగా టీవీలో చూపిస్తుంటారు కదా. ఇవన్నీ ఏంటంటే కావాలని ప్రచారం చేసుకుంటా అతను ఉనికిని కాపాడుకుంటానికి ఏదో ఒక ప్రచారం చేస్తా ఇట్లా పబ్బం గడుపుకుంటా వెళ్ళిపోతున్నారు. లోకేష్ రెడ్ బుక్ తో కక్ష సాధింపు రాజకీయాలని భారీ స్థాయిలో చేస్తా ఉన్నాడు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా రిమాండ్లు చేస్తా ఉన్నారు, అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే భారత రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు కావట్లేదు అని చెప్పి జగన్ మాట్లాడతాం. నిజమేనా అది? రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసినట్టు ఈ పార్టీకి వైసీపీ ముఠా అంతా జైలుల్లో మగ్గాలి. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు నీతిగా
నికాసుగా పరిపాలన చేస్తున్నారు. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు వయసును ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. గతంలో ఒక 2 రోజుల క్రితం పేరు నాని కూడా మాట్లాడుతూ 76 సంవత్సరాల ముసలోడు అని చెప్పి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడటం, ఇక ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడటం, గత 2 రోజుల క్రితం పేరు నాని మాట్లాడాడు. ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అది తప్పు అని చెప్పకుండా ఈయన ఇంకో 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండడు, ఇక అయిపోయింది ఆయన పని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్టేనా సార్ ఈ విధమైనటువంటి మాటలు? వాస్తవంగా అలా మాట్లాడుతుంటా చాలా చాలా తప్పు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండే పొలిటికల్ గా వారిని ఎదుర్కోవాలి, అలాగే అంతేగాని ఒక వయసు పరంగా అలా అంటాం చాలా చాలా తప్పు. పేరునారు గారైనా ఒక మినిస్టర్ గా చేస్తున్నాడు, ముఖ్యమంత్రిగానే అలా మాట్లాడుతుంది చాలా చాలా తప్పు. ఏదైనా రాజకీయంగా దానికి ఉన్న ప్రకారం వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే ఇప్పుడు తను పార్టీ చాలా కష్టకాలంలో ఉందని చెప్పాలి. తనకు తాను మళ్ళా ప్రజల్లో నేనున్నాను, నేను ఏదైనా చేయగలను అనేది తెలియజేయడం కోసం, తన ఉనికిని ఒక విధంగా కాపాడుకోవడం కోసం ఇలా చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కనిపించినటువంటి పరిస్థితులు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు, లోకేష్ అక్రమంగా అరెస్టులు చేపిస్తా ఉన్నారు వైసీపీ కార్యకర్తని, లోకేష్ అక్రమంగా దాడులు చేపిస్తున్నాడు వైసీపీ నాయకులపైన, లోకేష్ కేవలం కక్ష సాధింపు రాజకీయం తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా ఆ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో? అసలు రెడ్ బుక్ అనే లోపల ఏముందనేది ఒక లోకేష్ బాబు గారికే తెలుసు. వీళ్ళందరూ ఏంటో ఆ చేతిలో ఆ రెడ్ బుక్ చూడంగానే అందులో మన పేర్లు ఉన్నాయి అంటే వీళ్ళంతా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా తప్పు చేసినోడికి భయం, అందులో మన పేర్లు ఉన్నాయేమో, మనల్ని అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంలో వాళ్ళు ఉన్నారు. రెడ్ బుక్ అనేది తప్పు చేసినోడికి ఒక భయం లాంటిది, అంతేగాని రెడ్ బుక్ అనే దానిలో అది తప్పు చేసిన వైసీపీ నాయకులకి బట్టి అది ఆ బుక్ నాకు తెలిసి కల్లోకి వస్తానే ఉంటది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు రెడ్ బుక్ ని అంటే ఒక ఆకులాగా తీసి పక్కన పడేశారు. 4 పేర్లు గుర్తు పెట్టుకోవడానికి బుక్ కావాలా, రెడ్ బుక్ అంటే రోజా ఏమో నేను ఇరుపుష్పాన్ని అని చెప్పి పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఈ విధమైన ఎంతగా దిగజారుడు మాటలు మాట్లాడాలి అన్ని మాట్లాడారు. ఈ రోజు రెడ్ బుక్ అనగానే వైసీపీ నాయకులందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది, లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్నాడు అంటే ఈ భయం ఎట్లా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? దిగజారుడు రాజకీయాలు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో చేశారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయండి. తప్పు చేసిన వాళ్ళ పేర్లు కేసులు అనేవి ఉంటాయి, కేసులు ఉన్న వాళ్ళకి శిక్ష అనేది పడింది. అంటే దాంతో పాటుగానే జగన్ ఏం మాట్లాడాడు అంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. రైతులు ఈ రోజు రైతులకు సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తా ఉన్నారు, యువతకు సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తున్నారు, నిరుద్యోగులకు సమస్యలు వస్తే నా దగ్గరికే వస్తున్నారు, చదువుకుంటున్నటువంటి యువకులకు సమస్యలు వచ్చినా నా దగ్గరికే వస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఏ పనులు అవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ సమస్యలపైన పోరాడాలంటే నాకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, నన్ను రానివ్వట్లేదు, భయపడుతున్నారు అన్న విధంగా మాట్లాడాడు. నిజమేనా ఆ పరిస్థితులు ఉన్నాయి? చాలా చాలా తప్పండి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఒకేసారి పెన్షన్ 4000 చేశారు. ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళు ఎదుటోళ్ళ మీద రాయేయాలని చూస్తారు, అది కరెక్ట్ కాదు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తన స్థాయిలో తను ప్రవర్తించాలి. భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయం ఉంటుంది. లేదనుకోండి అందరూ అన్నట్టు ఆ 11 ఒకటో ఇద్దో అవి మనం అనకూడదు, అది ప్రజలే నిర్ణయిస్తారు. ఏదైతే గతంలో లోకేష్ పాదయాత్ర పెట్టినప్పుడు, యువగలం పాదయాత్ర పెట్టినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది. ఎక్కువగా అంటే బహిరంగ సభలు పెట్టడానికి లేదు, పాదయాత్రలు చేయడానికి లేదు, జన సమీకరణ చేయడానికి లేదు అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను బయటకు వస్తే పర్మిషన్ ఇవ్వట్లేదు, జనాలు రాకుండా ఆపుతా ఉన్నారు, నాకు మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ తెచ్చింది అతనే కదా, ఎందుకు ఇలా మాట్లాడారు? అంటే ఎప్పుడైనా తెలుగులో ఒక నానుడు ఉంది, గురిహింస తన నలుపెరగదు అన్నట్టు అతనే తెచ్చాడు అది. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక చోటికి పరామర్శకు వెళ్తున్నప్పుడు ఒక 100 మందితోనో 200 మందితో వెళ్ళాలి. దాని ఆయన ఒక ర్యాలీ లాగా వెళ్తా ప్రజల్లో భయభ్రాంతులు చేస్తా. రీసెంట్గా ఈ మధ్య మనం కొన్ని సంఘటనలు చూసామండి. వారి కారు కింద పడి ఒకరు చనిపోవటం, శత్రువుల పర్యటనలో, ఇట్లాంటి ఎన్నో కొత్తగా ఏదో మనకి ఎప్పుడు లేదు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రఫా అని అడుగుతాం, అడుగుతాం, ఇటువంటివన్నీ వస్తున్నాయి. సినిమా డైలాగులు కూడా మీకు నచ్చకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు, సెన్సార్ బోర్డుకి వెళ్ళి ఆపుకోండి అని చెప్పి మాట్లాడతారు. అది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మనం స్నేహితులు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాము, మన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాము, వేదిక నెక్కినప్పుడు ఒకలాగా మాట్లాడతాం. దేనికుండే పరిధులు దానికి ఉండే. రాజకీయ నాయకులు అనేది వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలనేది దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. అంటే వైసీపీ వాళ్ళకి ఇటువంటి పద్ధతులు తెలియదు కాబట్టి బూతులు కూడా వాళ్ళకి వేదాలాగే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు వయసుకు సంబంధించి మాట్లాడుతూ ఇక 3 సంవత్సరాలు ఆయన పని అయిపోతుంది అని చెప్పి మాట్లాడాడు. ఏంటి ఎలా చూస్తా ఉన్నాయి మాటలు? గత 5 ఏళ్ళలో చూశారు వాళ్ళు ఏం చేశారు. ఇక్కడ వయసు ముఖ్యం కాదు, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఒక సైబర్ సిటీ, ఈ రోజు ప్రపంచంలో సైబర్ సిటీ గురించి చెప్పుకుంటున్నారు. అలా వీళ్ళు ఒక్కటనే చేశారా? ఇక పేరుని నాని ఆ చిల్లర రౌడీ, అసలు వాడట ఎమ్మెల్యేడో తెలియదు, అతను అలాగా మాజీ మంత్రి
మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళకి విజనరీ గురించి తెలియదు. కేవలం హత్య రాజకీయాలు, అధికార కాంక్ష తప్పితే అభివృద్ధి అనేది వాళ్ళకి అసలు దానికి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ అమలు అవుతా ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది. ఏ గాడికి కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధింపు అరెస్టులు, కక్ష సాధింపు దాడులు తప్పితే మిగతా ఏది అమలు అవట్లేదు, కనీసం భారత రాజ్యాంగాన్ని కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడతాను. నిజంగా అంత కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది రాష్ట్రంలో. అసలు భారత రాజ్యాంగం అనే పదానికి ఈ వైసీపీ వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళు మాట్లాడితే కూడా ఆశ్చర్యంగా ఉంటారు. వాళ్ళకి అసలు రాజ్యాంగం గురించి తెలియదు. వాళ్ళకి తెలిసింది అధికార కాంక్ష, హత్య రాజకీయాలు, ఎలా అధికారం రావాలి, ఎలా దోచుకోవాలి. ఇప్పుడు ఈ రోజున మద్యం కుంభకోణం వాళ్ళు లేరా? వీళ్ళ మాట్లాడేది. ఇప్పుడు ప్రజలు కూడా అంత తెలివి తక్కువలేం కాదు, అన్ని తెలుసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడింది కూడా ఎవరు పట్టించుకోరు. దాని గురించి అనవసరం. సెకండ్ అసలు దాని గురించి ఇష్యూనే కాదు. వాళ్ళు ఏదో రోజు పేపర్లో టీవీలో కనపడాలని మాట్లాడుతున్నారు తప్పితే ఒక సబ్జెక్ట్ లేదు దాంట్లో. లోకేష్ కేవలం ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్ష సాధింపు రాజకీయాలకే పేరు పెట్టుకున్నాడు, వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తా ఉన్నారు, వైసీపీ నాయకులపైన దాడులు చేస్తా ఉన్నారు, వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉన్నాయి? ఆ పరిస్థితి లేదు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాడు ఆయన. ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లో ఎవరైనా సత్యవంతులు, నీతివంతులు ఎవరన్నా ఉన్నారా? రాష్ట్రంలో తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళు ప్రతి కుంభకోణంలో ఉన్న వాళ్ళు తప్పితే నీతిగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అది తప్పేం కాదుగా. ప్రజలు మోసం చేశారు, వాళ్ళకి శిక్ష తప్పదు. అది కేవలం లోకేష్ చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా ఉంది ఇది ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తప్పు. ఏ పార్టీ అయినా సరే తప్పు చేసే శిక్ష అనుభవించాలి. అది చట్టం తన పని చేసుకుంటుంది తప్పితే అది లోకేష్ చేశాడో, చంద్రబాబు నాయుడు చేశారో, పవన్ కళ్యాణ్ చేశారో అనేది రాంగ్. అది అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు. ఏది సినిమా డైలాగులు ప్లకార్డ్గా ఫ్లెక్సీలుగా పెట్టుకుంటే తప్పేంటి, అవి నచ్చకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు, సెన్సార్ బోర్డుకి వెళ్ళి మాట్లాడుకోండి, దాంట్లో తప్పే ఉంది అని చెప్పి మాట్లాడతాను. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, 31 మందికి సతనపల్లి వచ్చినందుకు 31 మందికి నోటీసులు ఇచ్చారు, 2 అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడతాను. నోటీసులు ఇచ్చారంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు బల ప్రదర్శన. అది ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలపడానికి వెళ్ళారు, దాంట్లో కత్తులు పట్టింది తిరిగింది, రప్ప అయిందండి. మేము అధికారంలోకి వస్తే ఇలా మంచి పనులు చేస్తాం చెప్పాలి తప్పితే వాడిని చంపుతాం, ఈయన చంపుతాం ప్రజలు తెలుసుకోలేరా? అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించండి, వాళ్ళు చేసిన తప్పులు విమర్శించండి. వాళ్ళు చేసే తప్పు మేము అధికారంలోకి వస్తే దీన్ని సరిదిద్దుతాం. ఈ మాట ఎక్కడన్నా మీరు విన్నారా? మీడియాలో వినలేదుగా. రప్ప వాడిని చంపుతాం, వీడిని చంపుతాం. నాకు తెలిసి అతను ఏదో నన్ను కూడా అరెస్ట్ చేయండి, నేను కూడా ఒక హీరో అవ్వాలని మాట్లాడుతున్నప్పుడే అది విషయం లేదు. రప్పని రెచ్చగొడుతున్నాడు. బలేది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. వీళ్ళు బాగానే ఉంటారు. ఇంకో 3 నెలల్లో కొడాలి నాని వస్తాడు. ఏం మిగుతాడు? ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి. రాష్ట్రంలో యువతకి కష్టం వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, నిరుద్యోగుల కష్టం వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, రైతులకు కష్టం వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు, చదువుకునే వాళ్ళకి కష్టం వస్తే నా దగ్గరికే వస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నమ్ముకుంటే ఏ పనులు అవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి అయితేనే చేయగలడని నమ్మకంతో నా దగ్గరికి వస్తూ ఉంటే వాటిని నేను ప్రశ్నించడానికి జనాల్లోకి వస్తే నాకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, నా సభలకి పర్మిషన్లు ఇవ్వట్లేదు, నా ర్యాలీలు పర్మిషన్లు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ వీటన్నిటిని కట్టుదిట్టం చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా లోకేష్ పాదయాత్రలు. మరి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు? అది చాలా తప్పు. అంటే వాళ్ళు చేస్తే న్యాయం, యువతలు చేస్తే అన్యాయమా? వీళ్ళకి పర్మిషన్లు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వకుండా ఉండాల, కానీ వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు. దాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇలా అరాచకాలు చేస్తున్నారు, చాలా మంది చనిపోతున్నారు. ఈ రోజుకి చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి జగన్ వెళ్ళాల. ఎప్పుడో చనిపోయిన పరామర్శించండి. గంజాయి బ్యాచ్ని పరామర్శించడం ఏంది? నీతిగా చనిపోయిన వాళ్ళు కార్యకర్తలను పరామర్శించాలి. ఎవరైనా జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉందా? లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు లేదు. అది అటు యువకులు కానీ, లేదంటే నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, వీళ్ళందరూ వచ్చి నా కాడ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు అని చెప్తా ఉన్నాడు. అది మీడియాలో చూపించాలిగా. వాళ్ళు చెప్పుకోవటం వేరు, మీడియాలో చూపించండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళకైనా సమస్యలు ఉంటే వింటున్నారు, ప్రజావేదిక పెట్టారు. వీళ్ళు ఎప్పుడైనా చేశారు అట్లాగా? అది లేదు. కేవలం విమర్శ, బురద జల్లే కార్యక్రమం తప్పితే అందులో ఎలాంటి పసలేని విమర్శలు తప్పితే ఏమీ లేదు దాంట్లో. పోలీసుల మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నాడు. డీజీపీలని, డిఎస్పీలను ఉపయోగించుకొని, డిఎస్పీలని ఏదైతే ఏఎస్పీలను ఉపయోగించుకొని వాళ్ళని పెద్ద తలకాయలుగా చూపించి ఎస్ఐల్ని, సిఐల్ని చిన్న తలకాయలుగా పెట్టి కావాల్సిన అక్రమ కేసులు పెడుతున్నారు, కుంభకోణాలు చేస్తున్నారు. అటు మద్యం మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, ఇవన్నీ కూడా కావాల్సినంతగా చేస్తూ వాళ్ళే పోలీసులే అటు ఎమ్మెల్యేలకి కప్పం కడతా ఉన్నారు, అటు లోకల్ నాయకులకి కప్పం కడతా ఉన్నారు. మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఇటు చిన్నబాబుకి పెద్ద బాబుకి ఇస్తున్నారని చెప్పి పోలీసులనే మొత్తం ఏదైతే జరుగుతుందో అవినీతి పెద్ద తలకాయల పోలీసులు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఈ కల్చర్ తెచ్చిందే వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అరాచకాలు వాళ్ళు అలవాటు చేసిందే. ఈ నెపం ప్రభుత్వ అధికారుల మీద వేయకూడదు. వైసీపీ గవర్నమెంట్ లో చేసిన అరాచకాలకి గవర్నమెంట్ అధికారులు బలయ్యాలి తప్పితే ఒక నాయకుడైనా ఇదేయడని లేదు. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చట్టానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా ఎవరు తప్పు చేసినా శిక్షించనండి.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు. వీళ్ళు ఎప్పుడేం చేశారా, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసుకుని పక్కన చేసుకొని తిరిగారు. అలాగే ఈ ప్రభుత్వం లేదు కదా, వాళ్ళు చెప్పి ఎలా నమ్ముతారు ప్రజలు? జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే ఇక 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అయిపోతాడు, రాబోయే గవర్నమెంట్ మందే, దాంట్లో తిరిగిలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని విమర్శించడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. అసలు వయసుకి పరిపాలనకి సంబంధం ఏంటి? ఆయన వయసు పైబడినా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయనకి ఈ రోజు కూడా అనారోగ్యం ఎక్కడ లేదు. అందుకని వాళ్ళు మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. గత రాజకీయ నాయకులు ఎలా పనిచేసేవాళ్ళు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు అందించాలనే తపనతో తాపత్రంతో పనిచేసేవాళ్ళు. ఈ రోజు యువత అంతా నిర్వీర్యమైపోవడానికి కారణం ఏంటి? గత పాలకులు. వాళ్ళు వాళ్ళని ఎట్లా పడితే అలా వాడేశారు. అందుకని దీంట్లో ఇస్ నాట్ రైట్. ఆయన పెద్ద ఆయనైనా చాలా సోరద్రూపి. రాబోయే రోజుల్లో యువతకి ఎలాంటి చెయ్యాలి, చేస్తే వాళ్ళు ప్రజలకు సొసైటీ డెవలప్ అయ్యేదనే మార్గాన్ని అన్వేషిస్తున్నారు. వారు ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారు బాగా పాలన చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు మాటల్లో ఎటువంటి అర్థం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలన్నీ తక్కువ అంచనా ఎవరు ఇవ్వకూడదు. మీరు అన్నట్లు కానీ ఏదైతే యువత కానీ మిగతా సంఘాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరి నుంచి కూడా జగన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తూ యువతకి సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, రైతులకి సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, మహిళలకు సమస్యలు వస్తే మా దగ్గరికే వస్తున్నారు, చంద్రబాబు నమ్ముకుంటే ఏ పనులు అవ్వట్లేదు అని చెప్పి నేను ప్రజల్లోకి వస్తుంటే నన్ను ఆపుతా ఉన్నారు, ప్రజలేమో మా దగ్గరకు రాలేకుండా ఆపలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే అన్ని సమస్యలు ఉండి జగన్ దగ్గరికి వెళ్తున్నారా జనాలు? వాస్తవంగా ఇవన్నీ ఒక బ్యాచ్, ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా ప్రజలకి అంత టైం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారే కానీ పద్దాక రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఇది చేయాల్సినంత ఆవశ్యకత ప్రజల్లో లేదు. కావాలంటే ఒక రకమైన టీం అరేంజ్ చేసుకొని దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యేది ఏం లేదు. రాజకీయ నాయకులు యాక్చువల్గా ఏంటంటే కొత్త వాళ్ళు మన దగ్గర రావాలి, కలవాలి, కొత్త జనరేట్ అవ్వాలి అనేది కోరుకుంటారు. ఎవరైనా ఓటింగ్ శాతం పెంచుకోవాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఇలా అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకొని దాన్ని తిప్పుతున్నారే తప్ప వాస్తవంగా అదేం లేదు. అక్రమ కేసులు పెడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు. ఏదైతే భారత రాజ్యాంగం కనీసం వాటి మూలాలను కూడా పట్టించుకోవట్లేదు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. వైసీపీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, వైసీపీ నాయకులు అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, అనవసరమైన నోటీసులు ఇస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంత కక్ష సాధింపు చేస్తున్నా కూటమి? అసలు వాటిల్లో వాస్తవాలు లేవు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షించబడాల్సిందే. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఎనీబడి ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఏదంటారే ఎక్కడికి ఎవడు తప్పించుకోలేడు. ఇవాళ కాదు, రేపు కాదు, ఏ పార్టీ అయినా తప్పు చేసినాడు శిక్షించబడాల్సిందే. రాజ్యాంగంలో రాసిన అంశాలు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనే రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ని వాళ్ళు పాటిస్తారు. ఎవరు చేసినా అదంతే. కావాలని చెప్పే మాటలే తప్ప అవాస్తవం ఇవన్నీ. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది.